హరే కృష్ణ జయ జగన్నాథ్ అందరూ హరే కృష్ణ జయ జగన్నాథ్. పత్రికా సోదరులందరికీ స్వాగతం ఈ కవరేజ్కి వచ్చినందుకు. సో ఇస్కాన్ వారు ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 1000 పైచిలకు రథయాత్ర నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే 600 పైచిలకు రథయాత్రలు నడుస్తున్నాయి. మన విజయవాడ మందిరము మన ఆధ్వర్యంలోనే 5 రథయాత్రలు నడుస్తున్నాయి ఈసారి. సో నిన్న అయింది, ఈరోజు ఉంది, రేపు ఉంది. బట్ మేజర్ రథయాత్ర, మన మెయిన్ రథయాత్ర ఈ నెల 12వ తేదీ నాడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. మన లాస్ట్ ఇయర్ మనం చేసిన ఈ రథయాత్ర ఈసారి ఇస్కాన్ విజయవాడ రథయాత్ర టైటిల్ పెట్టిందని. విజయవాడ రథయాత్ర లాస్ట్ ఇయర్ దానికి దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్ర అని చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మనకి అఫీషియల్గా ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరము అంతకు మించి ఈ రథయాత్రని మనము ఇంకా అద్భుతంగా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి మొన్న రాత్రి కలవడం జరిగింది. సో ఇప్పుడే రిప్లై వచ్చింది, కాసేపట్లో నేను కన్ఫర్మ్ చేస్తామని చెప్పి. సో మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరియు కాకుండా మన నగర ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు మరియు వివిధ మంత్రులను కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వారందరూ వస్తారని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ రథయాత్ర 12వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి ఎంజీ రోడ్ డి అడ్రస్ మాల్ ప్రాంగణంలో అక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారుల సాంగత్యంలో రథయాత్ర యొక్క రథ పూజతో ప్రారంభమవుతుంది. సో 1 to 2:30 ఆ యొక్క కల్చరల్స్ ఉంటుంది. సో 2:30 ఫర్ దిస్ రష్యా, ఆఫ్రికా, యుక్రెయిన్, అమెరికా నుంచి విదేశీ భక్తులు కూడా రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఆల్రెడీ అరైవ్డ్. సో వారందరూ కూడా అక్కడ వారు హరినామ సంకీర్తన చేస్తారు. అందరూ విదేశీ భక్తులు వచ్చి ఉన్నారు ఇక రథయాత్ర కార్యక్రమానికి. మరియు నగరంలో పలువురు ప్రముఖులు కూడా వస్తున్నారు. సో ఈ రథయాత్ర 1 to 2:30 రథ పూజతో ప్రారంభమయ్యి 2:30 నుండి రథయాత్ర ప్రొసెషన్, దాన్ని కార్నివల్ అంటాము, రథయాత్ర ప్రొసెషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా కొన్ని వేల మంది రథాన్ని లాగుతూ జై జగన్నాథ్ అని హరే కృష్ణ మంత్రం చెప్తూ నగర వీధుల్లో రథయాత్ర నిర్వహించారు. ఈసారి కూడా అదేవిధంగా సో అక్కడ ఎంజీ రోడ్ డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై బందర్ రోడ్డు మీదుగా వెళ్ళి అక్కడ భీమా జ్యువెలర్స్ దగ్గర టర్న్ కొట్టి పీవీపీ సందులో నుంచి వెళ్తూ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, తర్వాత లలిత జ్యువెలర్స్ ఆ రోడ్డు మీద పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా అటు నుంచి ఫర్దర్గా ఏలూరు రోడ్డు మీదుగా వెళ్తూ గురునానక్ కాలనీ మీద వెళ్తూ అక్కడ నుంచి ఫన్ టైమ్ క్లబ్స్ రోడ్డు మీదుగా మరి కృష్ణవేణి స్కూల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణవేణి స్కూల్ మీదుగా వచ్చి అవుతుంది. సుమారు రథయాత్ర 8 కిలోమీటర్లు అనమాట. సో ఇన్ జనరల్గా ఇండియాలో కూడా ఏ రథయాత్ర ఇంత లాంగ్ ఉండదు, 4, 5, 6 అలా ఉంటుంది. బట్ 8 కిలోమీటర్స్ లెంతీ ప్రొసెషన్ అంటే జగన్నాథ స్వామి వారి యొక్క దర్శన భాగ్యము మరి స్వామివారి రథాన్ని అందరూ లాగేలాగా అవకాశం కల్పించడం కోసము చేస్తుంది. దారి పొడుగున సుమారు లక్షల మంది రథాన్ని లాగుతారు. అందరికీ కూడా ప్రసాదాలు దారి పొడుగున కూడా దొన్నె ప్రసాదాలు, ప్యాకెట్ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పరిక్రమ ఇలాగా మొత్తం 8 కిలోమీటర్లు కవర్ చేసి చివరికి మన యొక్క జగన్నాథ మందిరము ఈ యొక్క ఓల్డ్ విబిఎం కాలేజ్ గ్రౌండ్స్లోనే గత సంవత్సరం మాదిరిగానే ఒక రథమేళ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో 12 సాయంత్రం దిగుతుంది, రథం వస్తుంది, సుమారు 6-7కి వస్తుంది. తర్వాత స్వామివారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండీచే మందిరం మీరు చూడొచ్చు. 60 అడుగుల ఎత్తులో ఈ మందిరము కేవలం ఈ 3 రోజుల కోసం ఈ మందిరం నిర్మాణం జరిగింది. సో బెంగాల్ నుంచి వచ్చిన ప్రముఖ కళాకారులు, అక్కడ దుర్గా పూజ పండాలు చేసే కళాకారులు వారి చేతగా ఈ ప్రత్యేకమైన అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే రథయాత్ర వాస్తవంగా జగన్నాథ్ పూరిలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ మనం చేస్తున్నాము. సో పూరిలో స్వామివారు మెయిన్ మందిరం నుంచి రథయాత్ర రథం మీద ఎక్కి వెళ్ళి ఎండ్లో గుండీచా మందిరం దగ్గర అక్కడ రథయాత్ర ముగుస్తుంది. అక్కడ 8 రోజుల పాటు స్వామివారు అక్కడ ఆసీనులు అవుతారన్నమాట. ఎండ్ పాయింట్ ఇస్ డిఫరెంట్. సో మనం ఆ విధంగానే ఎండ్ పాయింట్కి మామూలుగా ఇక్కడ జగన్నాథ్పూర్ 9 రోజులు ఏ విధంగా గుండీచా మందిరంలో భగవంతుడు ఉంటాడో అదేవిధంగా మనం స్పెషల్ సెట్ వేసి ఇక్కడ మనం 3 రోజులు భగవంతుడు పెడుతున్నాము. సో ద అండర్స్టాండింగ్ ఇస్ దట్ స్వామివారు జగన్నాథ్ మందిరం శ్రీ మందిరం అనేది అది ద్వారక అయితే ఈ యొక్క గుండీచా మందిరం బృందావనం. సో స్వామివారు బృందావనం ఇంకా ఎక్కువ దయామయుడే ఉంటారనమాట. సో స్వామివారి మందిరంలో చూడడం కన్నా కూడా నా గుండీచా మందిరంలో ఉన్నప్పుడు స్వామివారిని చూస్తే ఇంకా చాలా పవిత్రమవుతారు, పుణ్యాత్మలు అవుతారని చెప్పడం జరుగుతుంది శాస్త్రం ప్రకారంగా. సో ఆ విధంగా గుండీచా మందిరంలో స్వామివారు 3 రోజులు ఆసీనులు అవుతారు. అండ్ ఈ హోల్ క్యాంపస్ ఈసారి ఇంకాస్త ప్రత్యేక
లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంకా ప్రత్యేక అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు శాండ్ ఆర్ట్, జగన్నాథ్ యొక్క స్పెషల్ శాండ్ ఆర్ట్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో సాయంత్రం కల్లా రెడీ అవుతుంది. అది విశేషంగా ఆకర్షిస్తుంది అందరినీ. మరియు ఈసారి 2000 భోగా ఐటమ్స్ని స్వామివారికి నైవేద్యంగా పెడతాము. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ అట్రాక్షన్. అది 13వ తేదీ ఉంటుంది. సో 12, 13, 14 ఈ 3 రోజుల పాటు రథమేళలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో లాస్ట్ టైం 50,000 పైచిలకు మంది వచ్చి, అంటే పండాల్లోనే 3 రోజుల పాటు 50,000 పైచిలకు మంది దర్శనం చేసుకున్నారు. అండ్ ఈసారి అంతకు మించి మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో అండ్ యాజ్ అ సెడ్, డివోటీస్ ఫ్రమ్ రథయాత్రలో భాగంగా యాక్చువల్గా రథయాత్ర ఈజ్ నాట్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక మాత్రమే కాదు, స్పిరిచువల్ సేమ్ టైం కల్చరల్. సో కల్చరల్ కూడా మేము ప్రమోట్ చేయడం కోసము లిటరలీ ఎవ్రీ స్టేట్ నుంచి, కేరళ, నెక్స్ట్ మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, ప్రతి రాష్ట్రం నుంచి కూడా మనము స్పెషల్ కళాకారులు తీసుకొచ్చి వారందరూ కూడా ప్రొఫెషన్లో కూడా వారు ప్రదర్శనలు ఇస్తారు. మరియు ఎండ్ పాయింట్లో ఇక్కడ మన యొక్క కల్చరల్ స్టేజ్ మీద కూడా వాళ్ళ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. సో భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని రథయాత్రలో పాలు పంచుకొని రథాన్ని లాగి, అది కాకుండా కూడా ఆ 3 రోజులు రథోత్సవం కాకుండా 3 రోజుల యొక్క రథమేళాలో కూడా కుటుంబ సమేతంగా వచ్చి భగవంతుని ప్రసాదం స్వీకరించి, అందరికీ కూడా వచ్చి ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదాన్ని స్వీకరించి జగన్నాథ స్వామి గుండిచా మందిరం, జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని, పిల్లలకు కూడా స్పెషల్ కార్నర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ వాళ్ళకి కిడ్స్ జోన్ అని చెప్పి అద్భుతంగా ఉంటుంది. సో దెర్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా దెర్ సంథింగ్ ఆర్ అదర్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అందరూ కూడా రథయాత్రలో పాల్పంచుకొని స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాను. హరే కృష్ణ. 2000 bogas this time. Yeah. హరే కృష్ణ. నీ పేరు చెప్పండి. నా పేరు బలరామ్ గోవిందదాసు. ఇక్కడ ఇస్కాన్ మేనేజర్ కింద సేవ చేస్తున్నాను. శ్రీమాన్ చక్రధార్ బాబు గారు చెప్పినట్టు ఈ రథోత్సవంలో కల్చరల్ అండ్ స్పిరిచువల్తో పాటు సామాజిక ఒక ఉద్దేశాన్ని కూడా, సామాజిక కూడా సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఒక కాస్ట్తో మేము ఈసారి థీమ్, రథయాత్రకి ప్రతి ఏటా ఒక థీమ్తో వెళ్తాం. ఈసారి జగన్నాథ్ కాల్ ఫర్ అగెయిన్స్ట్ ఎడిక్షన్, యునైటింగ్ అగెయిన్స్ట్ ఎడిక్షన్ అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు విశేషంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి చాలామంది యువకులు వాళ్ళందరూ బానిస అవుతున్నారు. దాని నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఒప్పందాలు చేసి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అందులో భాగంగా మీ జగన్నాథ్ రథయోత్సవం ఇస్కాన్ విజయవాడ ద్వారా డ్రగ్ ఎడిక్షన్ ఫ్రీ ఉద్దేశించి సుమారు ఇప్పుడు దాకా 2 కార్యక్రమాలు మేము ఆయోజన చేసాం. అందులో సుమారు 300 మంది సైక్లోథాన్ అని 4 జూలై రోజున ఇవి వేసుకున్న సైక్లోథాన్ మీద డ్రగ్ ఫ్రీ ఆంధ్ర, డ్రగ్ ఫ్రీ ఇండియా అనే ఉద్దేశంతో, బీ డ్రగ్ ఫ్రీ అండ్ బీ హ్యాపీ అనే ఉద్దేశంతో సైక్లోథాన్ ఆయోజన చేసిన ఐజీ స్టేడియం నుంచి చేశారు. అందులోనే భాగంగా 6 జూలైన మన హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ గారు కూడా చేసి వచ్చి అందులో ఒక 2000 మంది యువకులు మీ కాలేజెస్, స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు వాకథాన్ నడవడం చేసి ఐజీ స్టేడియం నుంచి నడిచి అందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదొక పెద్ద ఒక ఈవెంట్ కింద ఎంతోమంది అక్కడ శపథం కూడా తీసుకున్నారు, మేము డ్రగ్స్ తీసుకోము జీవితవంతం అని. ఇందులోనే భాగంగా ఇప్పుడు ఇక్కడ 3 రోజులు ఇక్కడ మందిరంలో పెట్టే ప్రోగ్రామ్స్లో ఇది కూడా మెయిన్ థీమ్గా ఉంటుంది, ఎడిక్షన్ ఫ్రీ. దీంట్లో ఒక స్పెసిఫిక్గా స్టాల్స్ ఇన్స్పైర్ చేయడానికి యువకులను ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కమిట్మెంట్, అంటే భగవంతుడు ముందు ఎలాగ భగవంతుడు ఎక్కడ కృప చూపిస్తాడో అలా ముందు అందరి చేత సిగ్నేచర్లు కమిట్మెంట్ చేసే ఒక ప్లాన్ కూడా ఇక్కడ మేము పెడుతున్నాం. సో ఈ విధంగా ఇది ఒక గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఒక సోషల్ కాజ్ని మేము ప్రమోట్ చేస్తున్నాం ఈ రథయాత్ర సందర్భంగా. హరే కృష్ణ. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అబౌట్ దిస్ యాంటీ అడిక్షన్ అనేది కేవలం రథయాత్రకు మాత్రమే పరిమితం కాదు. దిస్ ఇస్ నాట్ ఈవెన్ బిగినింగ్ ఆఫ్ బిగినింగ్. సో ఇయర్ లాంగ్ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ఇస్కాన్ అనే సంస్థ కేవలం ఒక ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు. అఫ్ కోర్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం.
దాంతోపాటుగా స్పిరిచువల్, కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ కూడా మేము ప్రమోట్ చేస్తాము. సో ఈ సంవత్సరం పొడుగున మొత్తం కూడా మేము వివిధ స్కూళ్ళు, కాలేజెస్లో ప్రభుత్వ సహకారంతో ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. వారి సహకారంతో మేము వివిధ స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా కంటిన్యూస్ ఇయర్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము. సో ఇందాక మన ప్రభు గారు చెప్పినట్టుగా ఈ రథయాత్ర పండాల్లో కూడా ఒక పర్టికులర్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా దేశ నవనిర్మాణం కోసం నా తరపు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుంటున్నాను. ఏంటో కమిట్మెంట్, నేను లైఫ్లో డ్రగ్స్ ముట్టను అనే ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్క చేత. ఈ విధంగా వీ వాంట్ టు డూ దిస్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. నేను జీవితాంతం నేను మత్తుకు బానిసవను, డ్రగ్స్ ముట్టను అని చెప్పి. ఎందుకంటే వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ బాంబే అండ్ పూణే. మేము అక్కడ ఆల్రెడీ చేసున్నాము. అక్కడ లక్షల మందికి మేము అలాగ కమిట్మెంట్ తీసుకున్నాము. సో జనాలు మెనీ పీపుల్ దే వాల్యూ ద ప్లెడ్జెస్. ఈ విధంగా బై ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ఈ అవేర్నెస్ క్రియేట్ అంటే రథయాత్ర అనే ఒక అద్భుతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యత కూడా దానికి జత కలిపి ఈసారి రథయాత్ర మేము ప్రమోట్ చేస్తున్నామండి. సో యూ వాంట్ టు ఎస్పెషల్లీ టచ్ ల్యాక్స్ ఆఫ్ యూత్ అండ్ టేక్ ప్లెడ్జెస్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమము. ఇది ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ మాలాంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా ముందుకొచ్చి మా వంతు సహకారం మేము అందిస్తే ఇంకాస్త ఈ కార్యక్రమం ఇంకా లోపలికి వెళ్తుంది. సో రథయాత్రలో పుణ్యానికి పుణ్యం మరియు ఒక అద్భుతమైన ఒక సామాజిక బాధ్యత కూడా నేను ఎత్తి పెట్టుకున్నాను. హరే కృష్ణ, ధన్యవాదాలు. జగన్నాథ స్వామికి జై.